అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్ గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఓల్డ్ నల్గొండ. నేను ఈరోజు టర్నర్స్ యాన్యువల్ సిస్టమ్ సెకండ్ సెమిస్టర్లోని లెసన్ 4 సబ్ టాపిక్ వచ్చేసి వెల్డింగ్, దానిలో ఆర్క్ వెల్డింగ్ గురించి నేను వివరిస్తున్నాను. వెల్డింగ్ అనగా సమ్ ప్రెషర్తో కానీ లేకపోతే ఫిల్లర్ మెటీరియల్స్తో కానీ రెండు సిమిలర్ మెటల్స్ను జాయినింగ్ చేయడానికి హీట్ ద్వారా జాయినింగ్ చేస్తారు. దీన్నే వెల్డింగ్ అనవచ్చు. వెల్డింగ్ ప్రాసెస్ వచ్చేసి సోర్స్ ఆఫ్ హీట్ ఆధారంగా వెల్డింగ్ను 3 రకాలుగా విభజించవచ్చు. ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్, హీట్ సోర్స్ అనేది ఎలక్ట్రిసిటీ ఇక్కడ. నెక్స్ట్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్, హీట్ సోర్స్ అనేది ఇక్కడ గ్యాస్ ఫ్లేమ్ ఉంటుంది, అదర్ వెల్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇక్కడ హీట్ సోర్స్ అనేది గ్యాసు ఎలక్ట్రిసిటీ కాకుండా వేరే పద్ధతుల ద్వారా హీట్ జనరేట్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్లో హీట్ సోర్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దీంట్లో 4 రకాలుగా మనం విభజించవచ్చు. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్, లేజర్ వెల్డింగ్, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్గా విభజించవచ్చు. దీనిలో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఫర్దర్గా మరి క్లాసిఫైడ్ చేశారు. దాంట్లో మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్, కార్బన్ ఆర్క్ వెల్డింగ్, అటామిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్, ఇనర్ట్ గ్యాస్ ఆర్క్ వెల్డింగ్, CO2 గ్యాస్ ఆర్క్ వెల్డింగ్, సబ్మెర్జ్డ్ ఆర్క్ గ్యాస్ వెల్డింగ్, ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, ఈ విధంగా సబ్ డివైడ్ చేశారు. దీంట్లో మనం మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్ మన సిలబస్ ప్రకారం మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్ గురించి నేర్చుకుంటాము. మిగతాయి కూడా యూ కెన్ స్టడీ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. సెకండ్ దాంట్లో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ఫర్దర్ సబ్ డివైడ్గా స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్, బట్ వెల్డింగ్, ఫ్లాష్ బట్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్గా డివైడ్ చేశారు. మూడోది వచ్చి గ్యాస్ వెల్డింగ్లో ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్, ఆక్సీ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్, ఆక్సీ కోల్ గ్యాస్ వెల్డింగ్, ఆక్సీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వెల్డింగ్గా విభజించారు. ఎయిర్ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ కూడా విభజించారు. దీంట్లో మెయిన్ సోర్స్ వచ్చేసి గ్యాస్, హీట్ సోర్స్ వచ్చేసి గ్యాస్ ద్వారా, ఫ్లేమ్ ద్వారా వస్తుంది. నాలుగోది అదర్ వెల్డింగ్ ప్రాసెస్లో థెర్మిట్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, ఫ్రిక్షన్ వెల్డింగ్, అల్ట్రాసానిక్ వెల్డింగ్, ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్, కోల్డ్ ప్రెషర్ వెల్డింగ్, ప్లాస్టిక్ వెల్డింగ్ డివైడ్ చేశారు. దీంట్లో చూసినట్లయితే ఇక్కడ హీట్ సోర్స్ అనేది అదర్ దెన్ ఎలక్ట్రికల్ సిటీ కాకుండా గ్యాస్ ఫ్లేమ్ కాకుండా ఉంటుంది. సపోజ్ ఒకటి థెర్మిట్ వెల్డింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ హీట్ సోర్స్ అనేది థర్మల్ ఎనర్జీ ద్వారా వస్తుంది. ఫోర్జ్ వెల్డింగ్లో చూసినట్టయితే ఇక్కడ హీట్ అనేది బిలో క్రిస్టలైజేషన్ టెంపరేచర్కు చేసి దాన్ని ఫోర్జింగ్ ద్వారా చేస్తారు. ఫ్రిక్షన్ వెల్డింగ్లో ఫ్రిక్షన్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ద్వారా మనకు వెల్డింగ్ చేస్తారు. ఈ విధంగా అదర్ దెన్ ద గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేయకుండా చేసేవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్లో వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ సప్లై ద్వారా హీట్ జనరేట్ చేసి అది బేస్ మెటల్కు మరియు ఎలక్ట్రోడ్ హోల్డర్ కనెక్ట్ చేసేసి మనకు ఎలక్ట్రోడ్ హోల్డర్కు బేస్ మెటల్కు మధ్య ఆర్క్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా మనకు మెటల్ జాయిన్ చేస్తారు. దీంట్లో DC కరెంటు, AC కరెంటు రెండు ఉపయోగిస్తారు. ఈక్విప్మెంట్స్ మెటల్ ఆర్క్ వెల్డింగ్లో చూసినట్టయితే బేసిక్గా వెల్డింగ్ పవర్ సోర్స్ ఉంటుంది, కేబుల్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్ హోల్డర్స్, ఎర్త్ క్లాంప్స్, ఇవి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్. ఇక్కడ మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, AC DC పవర్ సోర్స్ వెల్డింగ్ మిషన్ ఉంటుంది. అక్కడి నుంచి 2 కేబుల్స్ ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రోడ్కు హోల్డర్కు మనకు ఒక కేబుల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎలక్ట్రోడ్ హోల్డర్స్ నుంచి ఎలక్ట్రోడ్ అంటే కన్జ్యూమేబుల్ ఉండొచ్చు, నాన్ కన్జ్యూమేబుల్ అంటే అది మెల్ట్ అయ్యి బేస్ మెటల్కు స్టిక్ అవుతుంది. నాన్ కన్జ్యూమేబుల్ అంటే ఓన్లీ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది వచ్చేసి ఎలక్ట్రోడ్ కనెక్ట్ అవుతుంది. రెండో కేబుల్ చూసినట్టయితే క్లాంప్ కనెక్ట్ అయ్యి క్లాంప్ వచ్చేసి వర్క్ పీస్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము
ఏసీ ఆర్ డీసీ పవర్ సోర్స్ను ఆన్ చేసినట్లయితే ఎలక్ట్రోడ్ హోల్డర్లో ఉన్న ఎలక్ట్రోడ్ను మనము వర్క్ పీస్ దగ్గరికి కొంత గ్యాప్ ఉండే వరకు తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ ఆర్క్ ప్రొడ్యూస్ అయ్యి బేస్ అది ఎలక్ట్రోడ్ కన్జ్యూమ్ అయ్యి, కానీ లేకపోతే నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అయితే కన్జ్యూమ్ కాకుండా హీట్ ప్రొడ్యూస్ అయ్యి మెటల్స్ జాయిన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై. మెటల్ ఆర్క్ వెల్డింగ్లో 2 టైప్స్ ఆఫ్ పవర్ సప్లై, ఆల్టర్నేటివ్ కరెంట్ టైపు. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మనకు కావాల్సిన వెల్డింగ్ కండిషన్ బట్టి వోల్టేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు. రెండవది డైరెక్ట్ కరెంట్ టైపు. దీంట్లో డీసీలో 2 టైప్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే డీసీ జనరేటర్ ద్వారా మరియు ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి. ఏసీ వెల్డింగ్ టూల్స్ అండ్ యాక్సెసరీస్. ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా 10 టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ ఇక్కడ చూపించడం జరిగింది. అవి చిప్పింగ్ హ్యామర్. ఎప్పుడైతే వెల్డింగ్ అయిన తర్వాత చిప్స్ ఫామ్ అవుతాయో వెల్డింగ్ పైన స్లాగ్స్ అంటారు, అవి రిమూవ్ చేయడానికి చిప్పింగ్ హ్యామర్ను ఉపయోగిస్తారు. సెకండ్ వన్ వైర్ బ్రష్. చిప్పింగ్ హ్యామర్తో చిప్ చేసిన తర్వాత కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ద చిప్స్ ఉంటాయి, దాన్ని వైర్ బ్రష్ ద్వారా క్లీనింగ్ చేస్తారు. వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్ ఎందుకంటే మనము డైరెక్ట్ ఎప్పుడైతే మన కళ్ళతోటి వెల్డింగ్ చూసినట్లయితే ఆ రేడియేషన్ ద్వారా మన కళ్ళకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో వెల్డింగ్ స్క్రీన్ను ఉపయోగిస్తారు. అది బ్లాక్ గ్లాస్ తోటి తయారు చేయబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి చిప్పింగ్ గాగుల్స్. ఎప్పుడైతే చిప్పింగ్ హ్యామర్ ద్వారా చిప్పింగ్ చేస్తామో ఆ హీట్ అయిన చిప్స్ అనేవి మన కళ్ళలో పడకుండా చిప్పింగ్ గాగుల్స్ అనేవి ధరించాలి. నెక్స్ట్ వచ్చేసి టాంగ్స్. ఎప్పుడైతే మనకు మన వర్క్ పీస్ను హోల్డ్ చేయడానికి పట్టుకోవడానికి అవసరం ఉంటుందో అప్పుడు టాంగ్స్ను మాత్రం ఉపయోగించాలి. ఎందుకంటే మనము చేయితో పట్టుకున్నట్లయితే మన చెయ్యి కాలే అవకాశం ఉంది. ఎలక్ట్రోడ్ హోల్డర్. మనకు ట్రాన్స్ఫార్మర్ నుంచి కానీ రెక్టిఫైర్ నుంచి కానీ ఎలక్ట్రోడ్కు ఒక కేబుల్ ఉంటుంది. దాని ఎలక్ట్రోడ్ కేబుల్ చివరన ఎలక్ట్రోడ్ హోల్డర్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్ ఎలక్ట్రోడ్ను పట్టి ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ క్లాంప్ కేబుల్ అనేది అదర్ వర్క్ పీస్కు పోయే కేబుల్కు మనకు ఎర్త్ క్లాంప్ను చివర ఉంటుంది. అది ఎర్త్ క్లాంప్ వచ్చేసి వర్క్ పీస్కు హోల్డ్ చేస్తారు. అప్పుడు ఎలక్ట్రోడ్ హోల్డరు ప్లస్ వర్క్ పీస్ మనకు ఒకే దగ్గర తెచ్చినప్పుడు ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. వెల్డింగ్ టేబుల్ అనేది మనకు జనరల్గా వెల్డింగ్ వర్క్షాప్లో టేబుల్ను ఉపయోగిస్తారు. దానిపైన వెల్డింగ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్రాన్. ఎప్పుడైతే మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఆప్రాన్ షుడ్ వియర్. ఎందుకంటే మనము ఆ యొక్క చిప్స్ కానీ ఆ స్పార్క్స్ కానీ మనకు మీద డైరెక్ట్ పడినప్పుడు మనకు కాలే అవకాశం ఉంది. కాబట్టి ఆప్రాన్ను కంపల్సరీ ఉపయోగించాలి. హ్యాండ్ గ్లౌజెస్. మనము డైరెక్ట్ చేతులతో ముట్టుకున్నట్టయితే హీట్ అక్కడ ఉంటుంది కాబట్టి మన చేతులు కాలే అవకాశం ఉంది. ప్రికాషనరీగా హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ ధరించాలి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్. మనకు ఎప్పుడైతే మనం వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడ ప్లేస్ తడిగా ఉండకుండా చూసుకోవాలి. సేఫ్టీ అప్రెల్స్ను అంటే ఆల్వేస్ వియర్ సేఫ్టీ అప్రెల్స్, గ్లౌజెస్, ఆప్రాన్, స్లీవ్స్, షూస్ తప్పకుండా ధరించాలి. యూజ్ వెల్డింగ్ అండ్ చిప్పింగ్ స్క్రీన్. వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ మరియు చిప్పింగ్ స్క్రీన్ను ఉపయోగించాలి. మిషన్ ఎప్పుడైతే యూజ్ చేయామో అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయాలి. క్లాత్స్ వచ్చేసి ఆయిల్, గ్రీజు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ స్పార్క్ వచ్చినప్పుడు ఫ్లేమ్ అయ్యే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టాంగ్స్ను ఎప్పుడైతే హాట్ మెటల్ను పట్టుకున్నప్పుడు టాంగ్స్ ఉపయోగించాలి మన చేతులు కాలకుండా. మన జేబులో ఎప్పుడు కూడా మ్యాచ్ బాక్సెస్ కానీ పెట్రోలియం లైటర్స్ కానీ మన జేబులో ఉంచుకోరాదు. వెల్డింగ్ ఏరియా ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్, ఫ్లేమబుల్ మెటీరియల్. మండే గుణం గల మెటీరియల్ను ఆ సరౌండింగ్స్లో ఉంచరాదు.
రెక్టిఫై ఎలక్ట్రికల్ ఫాల్ట్స్. ఏదైనా ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ వచ్చినాయి అనుకోండి, మనంగా దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే మనకు అవగాహన ఉండదు కాబట్టి కంపల్సరీ మనకు రిలేటెడ్ ఎలక్ట్రీషియన్స్ను మనము పిలవాలి. డు నాట్ త్రో ఎలక్ట్రికల్ స్ట్రబ్స్. అయితే మనం ఎప్పుడైతే వెల్డింగ్ చేస్తామో చిన్న చిన్న ఎలక్ట్రోడ్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని కంటైనర్లో మాత్రమే వేయాలి. ఎందుకంటే అవి హీట్గా ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళకి అది కాలే అవకాశము ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.